ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇప్పుడుగా దశాబ్దాల నుంచి ఉంది. చుట్టూ 14 దేశాలు వాళ్ళకి వ్యతిరేకం. పక్కన ఉన్నటువంటి 3 దేశాల నుంచి ఎప్పుడు డ్రోన్లతోనో ఆయుధాలతోనో మిస్సైళ్లతోనో విరుచుకుపట్టడం. బట్ వాళ్ళ ఆ యాక్టివ్ సిస్టమ్ వల్ల ప్రాణ నష్టం మ్యాక్సిమం కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు. నిజంగా ఆ ఉగ్రవాదులన్నీ పంపించినటువంటి మిస్సైల్ అయితే పాటికి ఇజ్రాయెల్లో 25 మంది కూడా బతుకుంటారేమో, అంత కంట్రోల్ చేసుకొచ్చింది. ఇందులో ఈ మధ్యన కొన్ని లూప్ హోల్స్ని అవతలలో పసిగెడితే మళ్ళీ దానికి పరిష్కారాలు చేసుకున్నారు. ఆ తర్వాత అత్యంత పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా దగ్గర S-400, S-500 కూడా చేశారు. ఇంకా అది క్లారిటీ రావాల్సి ఉంది, సెట్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. అమెరికా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, చైనా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. చైనా అవి తీసుకొచ్చి పాకిస్తాన్కి అమ్మింది. ఇప్పుడు ఫెయిల్యూర్ అని తేలింది. ఎందుకని మనం కొట్టిన దెబ్బకి 5 దెబ్బతిన్నాయి. అమెరికా అవి ఇక్కడ పరీక్షించలేదు కాబట్టి నో ప్రాబ్లం. భారతదేశానికి సంబంధించి ఇప్పుడు తాజాగా S-400 సక్సెస్ని చూపించేటప్పటికి రష్యా S-400 వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. రష్యాకి అనుకోని పబ్లిసిటీ, అది చెప్పుకోవడం వేరు. దానికంటే పవర్ఫుల్ అని చైనా చెప్పుకుంది, కానీ రష్యాదే పవర్ఫుల్ అని మనం చేసి చూపించాం. ఓ రకంగా పరోక్షంగా ఈ యుద్ధం రష్యాకి ప్రయోజనం.